వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ఈ వీడియో చివరి వరకు చూస్తే డిఎస్సికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, కంటెంట్ ఎలా చదవాలి, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, మెంటర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోవాలా, ఏ బుక్స్ చదవాలి, ఆ బుక్స్ ఎలా చదవాలి, తక్కువ టైంలో ఇప్పటి నుంచి చదివితే ఉద్యోగం వస్తుందా లేదా, డిఎస్సి ప్రిపేర్ కావాలన్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలన్నా, ఎమిలీ అకాడమీ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తుందా, ఆన్లైన్ కోచింగ్ ఇస్తుందా, ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ ఇస్తే అన్ని సబ్జెక్టులకు కోచింగ్ ఇస్తారా లేదా, కేవలం స్పెసిఫిక్ సబ్జెక్ట్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తారా లేదా, ఇవన్నీ గత 2-3 రోజుల నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత బహుశా మీరు కాల్స్ చేయడం తగ్గిస్తారనుకుంటా. ఎందుకంటే ఇంతమందితో మాట్లాడి చాలా వాల్యుబుల్ టైం, మాకు కూడా వాల్యుబుల్ టైం. ఒకవేళ మీరు కాల్ చేస్తే మేము అటెండ్ కాకపోతే మెసేజ్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ కానీ లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, అది చూసుకుంటా. దానివల్ల ఏంటంటే కంఠస్వరం కొద్ది వరకు బాగుంటుంది. అందరితో మాట్లాడాలంటే కంఠస్వరం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లియర్ అండ్ ప్లెజెంట్ వాయిస్ కోసమైనా కూడా నేను ఏ కాల్స్ అయితే అటెండ్ కావాలో అవి మాత్రమే అటెండ్ కావడానికి ట్రై చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, ఒకవేళ ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు క్లాసెస్ ఉపయోగపడుతున్నాయంటేనే చూడండి, లేకుంటే మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, నచ్చిన ఆన్లైన్ క్లాసెస్ వినండి. అంతేగాని మనం ఒక కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ట్రోలింగ్ అనేటువంటిది ఎదుటి వ్యక్తికి ప్రశంసించాల్సిన అవసరం లేదు, లైక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ స్థాయి మరిచి చేస్తే అది కాలము ఇవన్నీ కూడా గమనిస్తుంటుంది. కమ్ టు ద పాయింట్. చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు. సో డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షెడ్యూల్ ఇంకా రాలేదు. ప్రజెంట్ అక్టోబర్-నవంబర్ వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్షా తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ప్రచురించింది. కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ కావడానికి టైం ఎక్కువ ఉంది. కనుక అప్పటి వరకు మీరు డిఎస్సి ప్రిపేర్ కావచ్చు. దీనికోసం చాలామంది కాల్ చేస్తున్నారు, డిఎస్సి ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కావాలా. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఇది జోనల్ కాంపిటీషన్. సో మీ జోన్లో దాదాపుగా 10 to 25 జాబ్స్ ఉండొచ్చు. డిఎస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కనుక డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి చూసుకోండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి. 150 మార్క్స్ జిఎస్, 150 మార్క్స్ ఎడ్యుకేషన్. ఒక విధంగా సిలబస్ పరిధి చాలా తక్కువ. అదే బిఎడ్ అభ్యర్థి ఒక స్కూల్ అసిస్టెంట్ జాబ్ ప్రిపేర్ కావాలంటే 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు కంటెంట్ చదవాలి. అదేవిధంగా మెథడాలజీ, పెడగాజీ పైన మంచి పట్టు సాధించాలి. దాంతోపాటు జీకే చదువుకోవాలి. సముద్రం లాంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోవాలి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మారిన సిలబస్లో చాలా క్రొత్త అంశాలు ఉన్నాయి. ఈ పడే కష్టం ఏదో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు మీరు పడవచ్చు, టైం ఉంది. ఇక్కడ ముఖ్యంగా జనరల్ స్టడీస్లో ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా లేదు. కనుక డెసిషన్ ఎప్పుడైనా కూడా మీరు తీసుకోవాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, లక్ష్యం అనేది ఎప్పుడు ఒకటే ఉండాలి. ఆ లక్ష్యం కోసమే మనం నిరంతరం చదవాలి. బహుళ లక్ష్యాలు, మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు మనం రెండిటిపైన పట్టు సాధించలేము. కనుక ఎప్పుడైనా 2 లక్ష్యాలు మనం పెట్టుకుంటున్నప్పుడు రెండిటిలో ఒకటే విధమైన సిలబస్ ఉండాలి. ఇక్కడ రెండిట్లలో ఒకటే విధమైన సిలబస్ లేదు, ఎక్సెప్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళు. సో జిఎస్లో కొన్ని సోషల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి వారికి డిఎస్సి
ప్రిపేర్ కావచ్చు, హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావచ్చు. కానీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సైన్సెస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, థర్డ్ టు ఇంటర్ వరకు చదివిన కంటెంట్ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి ఎక్కువగా ఉపయోగపడదు. కనుక నా సలహా ఏంటంటే, ఒకవేళ మరీ బిలో 5 జాబ్స్ మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ మీరు ప్రిపేర్ కాండి. ఇది దీనికోసం చాలామంది కాల్ చేస్తున్నారు. ఈరోజు నుంచి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సార్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తారా? సో ఆఫ్లైన్ కోచింగ్ అనేది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో డిపెండ్ అపాన్ షెడ్యూల్. నేను ముఖ్యంగా ఏమంటున్నానంటే, మన మొబైల్ యాప్లో 150 మార్క్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సు ఉంది. ఒకవేళ మీకు టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే ఆ కోర్సు పర్చేస్ చేసుకొని మీరు వినవచ్చు. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక బ్యాచ్ మేము స్టార్ట్ చేయాలంటే ఒక ప్లాన్ ప్రకారం మేము చేస్తాం. కాబట్టి ఏదున్నా కూడా మేము యూట్యూబ్ ఛానల్ అనే మీకు అనౌన్స్ చేస్తాం. ఆఫ్లైన్ ఉంటుందా ఉండదా, ఎక్కువగా ప్రజెంట్ అయితే మేము ఆన్లైన్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. ఇది ఒక డౌట్. తర్వాత చాలామంది ఏపీ విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. ఏప్రిల్ 13న డిప్యూటీఓ పరీక్ష ఉంటుందా లేదా, రెస్పాండ్ కాండి సార్ అంటున్నారు. ఏప్రిల్ 13న ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు చెప్పింది. ఫిబ్రవరిలో గ్రూప్ 2 జరుగుతుందని చెప్పింది, జరిగింది. మార్చిలో గ్రూప్ 1 జరుగుతుందని చెప్పింది, జరిగింది. ఏప్రిల్ 13న డిప్యూటీఓ ఎగ్జామ్ ఉంటుందని చెప్పిన తర్వాత కూడా మీరు పదే పదే కాల్ చేసి పోస్ట్పోన్ అవుతుందా లేదా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. సో వీటికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 13th ఎగ్జామ్ ఉందనే భావనతో మీరు చదవండి. పోస్ట్పోన్ అవుతుందనే భావనతో మీ ప్రిపరేషన్ పోస్ట్పోన్ చేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. చెప్తున్నాను. నెక్స్ట్, చాలామంది డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు, సార్ ఎప్పుడు ఎమ్మెల్యే అకాడమీలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, ఒక ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కంప్లీట్ ప్యాకేజ్ చెప్పాలంటే ఈ విశ్లేషణ మీరు వినండి. చూడండి, ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇది చెప్పాలంటే కనీసం ఒక 100 గంటలు టైం పడుతుంది, 100 అవర్స్. అదేవిధంగా పర్స్పెక్టివ్ సినడికేషన్, మారిన సిలబస్, రోజుకు 10 గంటలు చెప్తే కనీసం ఒక 15 to 20 డేస్ చెప్పాలి. ఒక 150 నుంచి 200 గంటలు చెప్తే కానీ ఈ మారిన పర్స్పెక్టివ్ సినడికేషన్ సిలబస్ మనం కంప్లీట్ చేయలేం. అదేవిధంగా 5 కంటెంట్స్, ఈ 5 కంటెంట్స్కు సంబంధించి మ్యాథమెటిక్స్ కనీసం ఒక 200 గంటలు మీకు చెప్తే ఇందులో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మీకు న్యాయం చేయగలుగుతారు, ఎవరైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. అదేవిధంగా సైన్సెస్ తీసుకుంటే 4 ఏరియాస్, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇవి కూడా కనీసం ఒక 200 గంటలు మీకు చెప్పాలి. అదేవిధంగా సోషల్ స్టడీస్ తీసుకుంటే ఈ సోషల్ స్టడీస్ కూడా జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఈ పాలిటీ రిలేటెడ్గా ఉండేవి మీకు న్యాయం చేయాలంటే కనీసం మ్యాక్సిమం ఒక 200 గంటలు టైం పడుతుంది. సో వీటితో పాటు 5 మెథడ్స్, ఒక్కొక్క మెథడ్ కనీసం 40 గంటలు చెప్పినా కూడా 200 గంటలు అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క కంటెంట్ మరియు మెథడ్ చెప్పడానికే 80 రోజులు పడుతుంది. రోజుకు 10 గంటలు ఉపాధ్యాయుడు నిలబడి చెప్తాడు, కానీ మీరు రోజు 10 గంటలు ఎండాకాలంలో కూర్చోగలరో లేదో ఒకసారి ఆలోచించండి. మరి మెంటర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఈ 80 రోజులు ఓన్లీ కంటెంట్ మెథడ్స్ కోసం రోజు 10 గంటలు మీరు మొబైల్ ఫోన్ ముందు కానీ ల్యాప్టాప్ ముందు కానీ కూర్చుంటే మీ కళ్ళు ఏ విధంగా తయారవుతాయి, మీ ఒళ్ళు ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించండి. కనుక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవసరమా కాదని మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించి నువ్వు జాయిన్గా, మీకు ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తున్నా నేను. ఎందుకంటే గత 4-5 డేస్ నుంచి చాలామంది కాల్ చేస్తూ
ఇది ఈ ఉచిత సలహా కేంద్రం అనుకుంటున్నారు నేను చెప్పేటువంటి క్లాసులో. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మరొక మెసేజ్ చేయండి, ఆ మెసేజ్కు మేము రెస్పాండ్ అవుతాం. అన్ని మెసేజ్లకు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా లేదా, ఇది ప్రభుత్వం యొక్క పాలసీ, గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మొన్న ఏపీ విద్యార్థులు కూడా చాలామంది అడిగారు, సార్ బిఎడ్ వాళ్ళకి ఎడ్యుటి పర్మిషన్ ఇచ్చారు కదా, తీసివేస్తారా లేదా, బిఎడ్ వారికి ఎడ్యుటి పర్మిషన్ ఇవ్వరంటే చాలామంది బాధపడ్డారు ఏపీ విద్యార్థులు. రకరకాల కామెంట్స్ కూడా పెట్టారు. నేను చెప్పాను కొన్ని పాయింట్స్ వల్ల అది ఇచ్చే అవకాశం లేదని. సో అట్లనే నేను కూడా టీఎస్ డిఎస్సికి సంబంధించిన విద్యార్థులకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. ఎస్జిటి విద్యార్థులు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడానికి ఎన్ని గంటలు టైం పడుతుంది, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, అది చాలా జాగ్రత్తగా వినండి. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కనీసం ఒక 200 గంటలు చెప్పాలి. సరే కనీసం రోజుకు ఒక 10 అవర్స్ చెప్తే 15 డేస్ టైం పడుతుంది. అంటే 80 రోజులు ప్లస్ 15 డేస్ 95 డేస్ ప్లస్ 5 డేస్ అంటే 100 రోజులు కష్టపడితే కానీ ఒక ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఒక ఉపాధ్యాయ బృందం మీకు సిలబస్ కంప్లీట్ చేయలేదు. మరి 100 రోజులు రోజు 10 గంటలకు నువ్వు వినడానికే ప్రాధాన్యత ఇస్తే ఎప్పుడు చదువుతావు? చదవడానికి కూడా అవకాశం ఉంది. ఉదయం 8కి ముందు ఒక 3 గంటలు, సాయంత్రం 8 తర్వాత ఒక 3 గంటలు చదువుకోవచ్చు. అది నీ ఇష్టం, కోచింగ్ పోవాలా పోకూడదా అనేది నీ ఇష్టం. దానికోసం నాకు పదే ఫోన్ చేసి విసిగించాల్సిన అవసరం లేదు. ఎమిలీ అకాడమీ ఒక క్లారిటీతో ఉంది. సో 100 రోజులు టైం ఇచ్చినా 120 రోజులు టైం ఇచ్చినా ప్రస్తుతం కంప్లీట్ ప్యాకేజీ ఆఫ్లైన్లో ఉండదు. ఆన్లైన్లో కూడా జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ, వీటికి సంబంధించిన క్లాసులు మాత్రమే ఉంటాయి. సార్ ఎందుకు మీరు అన్ని క్లాసులు ఆన్లైన్లో పెట్టలేదు? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. గతంలో టెట్కు మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నారు. దాదాపుగా ఒక 1500 అవర్స్ కంప్లీట్ ప్యాకేజీకి సంబంధించి 1500 గంటలు 2000 గంటల క్లాసులు ఉంటాయి. ఇవన్నీ మీరు చూడగలుగుతారా? కనీసం కంప్లీట్ చేశారా? 90% అన్న కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేయలేదు. అదొక సాటిస్ఫాక్షన్ కోసమే కంప్లీట్ ప్యాకేజ్ అని. కనుక క్లాసులలో చెప్పింది ఒకటి, ఇచ్చిన బుక్లో పాయింట్ ఒకటైతే అది తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు బాధపడకపోయినా కొన్ని విషయాలు నేను చెప్తా. ఎప్పటికైనా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు వీటిలో కరెక్ట్ ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది కోచింగ్. ఈ కోచింగ్ ఆన్లైన్ కోచింగా, ఆఫ్లైన్ కోచింగా, లేక సెల్ఫ్ స్టడీనా, గ్రూప్ స్టడీనా, ఏదైనా కావచ్చు. అల్టిమేట్గా ఉపాధ్యాయుడు ఎంత బాగా నవ్వించాడు, ఎంత బాగా క్లాస్ చెప్పాడు అనేది ముఖ్యం కాదు. ఎగ్జామినేషన్ హాల్కి పోయిన తర్వాత మనం నేర్చుకున్న అంశాల నుంచి బిట్స్ వచ్చాయా లేదనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు ఏం చేయాలో అది మీరే నిర్ణయం తీసుకోండి. నేను చెప్తున్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పటికైనా కూడా రిపిటేషన్ అనేది ఉండాలి, కానీ కొత్తగా ప్రిపరేషన్ అనేది ఉండొద్దు. అది మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, అది ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, అది ఆన్లైన్ కోచింగ్ కావచ్చు. సరే, ఇప్పుడు మనకు నిర్దిష్టమైనటువంటి టైంలో డిఎస్సి రాలేదు కాబట్టి నేర్చుకునే పాటైతే ఒకవేళ మీరు ఇది 100 రోజులు పడుతుంది ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలంటే, అది కూడా చెప్తున్న ప్రొఫెషనల్ టీచర్స్, అప్పుడే కొత్తగా బ్యాటింగ్ నేర్చుకున్న వాళ్ళు 100 రోజుల సిలబస్ 500 రోజులు చెప్తారు మీకు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయితే సర్జరీ తొందరగా చేసి 100 రోజులలో కంప్లీట్ చేస్తాడు సిలబస్. నాటు వైద్యం చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే 100 రోజులు చెప్పేటువంటి సబ్జెక్టు 300 రోజులు చెప్పి మీకు దాంట్లో కూడా సిలబస్ కంప్లీట్ చేయరు. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇస్తున్నా. సో ఎమిలీ అకాడమీ మీకు ఆఫ్లైన్ బ్యాచ్, కంప్లీట్ బ్యాచ్ దాదాపుగా ఉండకపోవచ్చు. ఆన్లైన్లో చూడండి, ఇక్కడ ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఫోల్డర్లో ఈ సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్కి సంబంధించి,
మెథడాలజీకి సంబంధించి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అవి మీరు చాలా సింపుల్ ప్రాసెస్, మళ్ళీ దానికోసం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ విని నోట్స్ రాసుకోవాలి. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ప్రింటెడ్ పీడిఎఫ్ ఫైల్స్. మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చితేనే తీసుకోండి. క్లాస్ విని నోట్స్ రాసుకుంటే ఆ సినాప్సెస్ క్విక్ రివిజన్కు పనికొస్తాయి. టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్టులు మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వీళ్ళు చాలామందికి ఉండేటువంటి మరొక డౌట్ ఏంటంటే, సార్ ఈ యొక్క 100 నుంచి 120 డేస్ టైం ఉంది కదా, ఎంత టైం ఉండేది ఇప్పటి వరకు ఇంకా మనకు విద్యాశాఖ ఎగ్జామినేషన్స్ డేట్ ఇవ్వలేదు, ఏ సిలబస్ ఉంటుందో కూడా ఇవ్వలేదు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చాలామంది ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని రకరకాలుగా ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రిపేర్ కాండి, తప్పు కాదు. ఇక్కడ మారిన అంశాలు కొన్ని ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే కంటెంట్. ఈ కంటెంట్ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. కంటెంట్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలా, న్యూ బుక్స్ చదవాలా, ఈ కంటెంట్ ఎలా ప్రిపేర్ కావాలి. దీనికోసం కూడా రోజుకు కనీసం ఒక 50 నుంచి 100 మంది కాల్ చేస్తున్నారు. కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ వీడియో వింటే మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. గతంలో ఒక సినిమా హీరో ఒక డైలాగ్ అంటాడు, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదని. కనుక నువ్వు కంటెంట్ నేర్చుకోవాలి. ఎందుకోసం నేర్చుకోవాలంటే డిఎస్సిలో జాబు సాధించడం కోసం మాత్రమే కాదు, నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు ఈ కంటెంట్ పిల్లలకు బోధించాలి. ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా 1st క్లాస్ టు 5th క్లాస్ కంటెంట్ నువ్వు బోధించాలి. ఇవి బోధించాలంటే 6, 7, 8, 9, 10 స్థాయి కంటెంట్లు కూడా నీకు అవసరం. ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధించాలి. సో ఈ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధించాలంటే ఇంటర్ స్థాయిలో కంటెంట్ నేర్చుకోవాలి. సింపుల్, మీ డౌట్ క్లారిఫై అయింది. ఎస్జిటి వాళ్ళు ఏ స్థాయి పుస్తకాలు చదవాలి? 1st క్లాస్ టు 10th క్లాస్. రెండవది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏ స్థాయి పుస్తకాలు చదవాలి? 6th క్లాస్ టు ఇంటర్. తర్వాత మీరు చాలామంది అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, ఏ బుక్స్ చదవాలి? గతంలో చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక టెక్స్ట్ బుక్ మనం కొనేటప్పుడు ఈ టెక్స్ట్ బుక్ ఎవరు రాశారు, ఆ రాసిన వ్యక్తి ఆ టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలు బోధిస్తున్నాడా లేదా, ఆ రాసినటువంటి వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ రాసినటువంటి వ్యక్తి ఒక్కడు రాశాడా లేకుంటే ఒక బృందంగా రాశారా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, క్వాలిటీస్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్ అనేటువంటి టాపిక్లో టెక్స్ట్ బుక్ను మూల్యాంకనం చేసేటప్పుడు ఈ అంశాలన్నీ ఉంటాయి. రచయిత యొక్క విద్యా స్థాయి, విద్యా అర్హతలు. కనుక ఎప్పుడైనా మనం స్టాండర్డ్ కంటెంట్ బుక్స్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు. ఈ 2 పుస్తకాలు మనం గమనిస్తే బట్టి అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా ఉండవు. భావనలు, కాన్సెప్ట్స్ మాత్రమే ఈ పుస్తకాలలో రాస్తారు. కనుక ఈ కంటెంట్ ఎలా చదవాలని మీకు బాగా క్లారిటీ రావాలంటే, గతంలో 2011 నుంచి జరిగిన టెట్ క్వశ్చన్ పేపర్స్, దాదాపుగా 2012 నుంచి జరిగిన డిఎస్సి క్వశ్చన్ పేపర్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్స్, ఏపీలో మరియు తెలంగాణలో జరిగిన ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని ప్రశ్నపత్రాలు ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. కనీసం ఒక 3-4 స్పైరల్ బైండింగ్ బుక్స్ అవుతాయి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చెప్పాను 5 రకాల కంటెంట్లు ఉంటాయి కదా. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ యూనిట్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారో మీకు ఒక అవగాహన అవుతుంది. ముందు ఈ ప్రశ్నలన్నీ కూడా చదువుకుంటూ పోండి, టాపిక్ వైజ్గా పక్కన నోట్ చేసుకోండి. తర్వాత సైన్సెస్లో నుంచి
గతంలో జరిగిన టెట్ క్వశ్చన్స్లో ఎన్ని ప్రశ్నలు అడిగారు, డిఎస్సిలో ఏ విధంగా అడిగారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్లో ఏ విధంగా అడిగారో చదువుకుంటూ వెళ్ళండి. సోషల్కి సంబంధించిన కంటెంట్ కూడా ఆ విధంగానే మీరు ప్రతి ప్రశ్న చదివి అది జాగ్రఫీ బిట్ట, హిస్టరీకి సంబంధించిందా, ఎకనామిక్స్ సంబంధించిందా, పాలిటిక్స్ సంబంధించిందా అని మీరు ప్రశ్నలన్నీ కూడా చూడండి. అప్పుడు ఈ ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి వస్తున్నాయా, ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి వస్తున్నాయా, మార్కెట్ మెటీరియల్ నుంచి బిట్స్ వస్తున్నాయా అనేది మీకు ఒక అవగాహన కలుగుతుంది. సార్ టైం తక్కువగా ఉంది కదా, ఏం పర్లేదు, రెండు మీ దగ్గర మెటీరియల్ ఉండాలి. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు అయితే ఎస్సీఆర్టీ బుక్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎస్సీఆర్టీ ప్లస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఈ రెండు దగ్గర పెట్టుకోండి. రెండవది పాత ప్రశ్నపత్రాలు. సో ఈ బుక్స్ చదివి ఆ పాత ప్రశ్నలు కనీసం ఒక 2000 నుంచి మీరు 5000 వరకు ఓల్డ్ క్వశ్చన్స్ గ్యాదర్ చేయొచ్చు ఈ సోర్సెస్ ద్వారా. 2000 నుంచి 5000 ప్రశ్నలు. సో వీటిలో నుంచే మనకు రేపు ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే, తెలంగాణలో 45 మార్క్స్ కాబట్టి 90 బిట్స్ రావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 40 మార్క్స్ కాబట్టి 80 బిట్స్ రావచ్చు. ఈ 5000 ప్రశ్నలు పాత ప్రశ్న పత్రాల ద్వారా నువ్వు చదివి వాటి ఆన్సర్ గుర్తించి దానికి సంబంధించి ఎస్సీఆర్టీ పుస్తకాలు 3rd క్లాస్ టు 10th వరకు ఎడ్జిటి వాళ్ళు, 6th క్లాస్ టు ఇంటర్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదివితే ఈ కంటెంట్ అనేటువంటి భయం మీకు పోతుంది. లేదు సార్ చాలా మార్కెట్ పుస్తకాలు ఉన్నాయంటే అది కొనడం కొనకపోవడం అనేది నీ ఇష్టం. టైం ఉంటే మీ ఇష్టం, బాగుందనుకుంటే కొనండి. బట్ గతంలో మా గైడెన్స్ విని టీచర్ జాబ్ సాధించిన వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతారు. సో ఇప్పుడు ఓల్డ్ బుక్స్ చదవాలా, న్యూ బుక్స్ చదవాలా? ఇంకొక డౌట్, రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏ పుస్తకాలు బోధించాలి? చాలా ఇంపార్టెంట్. సో జాబ్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించిన 5 విద్యా ప్రమాణాల ఆధారంగా, సోషలిటీకి సంబంధించిన 6 విద్యా ప్రమాణాల ఆధారంగా, సైన్సెస్కు సంబంధించిన 7 విద్యా ప్రమాణాల ఆధారంగా మీరు పాఠాన్ని బోధించాలి. కొత్త పాఠ్య పుస్తకాలు ఎక్కువగా మీరు చదవాలి. క్రొత్త పాఠ్య పుస్తకాలకు సంబంధించిన భావనలు పాత అకాడమీ పుస్తకాలలో ఉంటే వాటిని రెఫర్ చేస్తే మంచిది. కొత్త పుస్తకాలపైన మీరు ఫోకస్ చేయండి. దీనికి కారణం ఏంటంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 29 వీటి ఆధారంగా ఈ కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ఆ కొత్త పాఠ్యపుస్తకాలు బోధించడం కోసమే నీకు మంత్లీ 50,000 శాలరీ ఇచ్చి జాబ్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి కంటెంట్ చదివేటప్పుడు ఎక్కువగా న్యూ బుక్స్ పైన ఫోకస్ పెట్టండి. న్యూ బుక్స్లో ఉన్న పాఠాలకు సంబంధించి, భావనలకు సంబంధించి ఓల్డ్ బుక్స్ కూడా మీరు రెఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలామంది అడుగుతున్నారు, సార్ ఏంటి సార్ ఈ 5, 6, 7? 5 అంటే మ్యాథమెటిక్స్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్, 6 అంటే సోషల్లో ఉండేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, 7 అంటే సైన్సెస్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ చదివిన తర్వాత కంటెంట్ చదివితే చాలా సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీ పాఠ్యపుస్తకాలలో కూడా ఈ విద్యా ప్రమాణాలు రాయడం జరిగింది కాబట్టి ఆ విద్యా ప్రమాణాలను చదువుతూ నేర్చుకునేటప్పుడు లైన్ టు లైన్ బట్టి పద్ధతులు నేర్చుకోకుండా కాన్సెప్ట్, భావనల ఆధారంగా నేర్చుకో. సార్ ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాదు? ఇప్పుడే చెప్పిన గతంలో ఉన్న టెట్ క్వశ్చన్ పేపర్సు, గతంలో ఉన్న డిఎస్సి క్వశ్చన్ పేపర్సు, గతంలో ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ పేపర్ల క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో ఇంటర్నెట్లో డిఫరెంట్ సైట్స్లో మనకు దొరుకుతాయి. అఫీషియల్ గవర్నమెంట్ సైట్స్లో కూడా ఉన్నాయి. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు అవసరమైతే ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు చదవండి. టైం లేదు అనే మాట టైం ఉపయోగించుకోలేని వాళ్ళు మాట్లాడే మాట. టైం లేదు అనే మాట టైం ఉపయోగించుకోలేని వారు మాట్లాడే మాట. సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ అవర్ టైం. కమ్ టు ద పాయింట్. కంటెంట్కు సంబంధించి ఏ బుక్స్ చదవాలి,
కంటెంట్కు సంబంధించి పాత పుస్తకాలు చదవాలా, కొత్త పుస్తకాలు చదవాలా, స్టాండర్డ్ మెటీరియల్ ఏంటి, చదివే విధానం గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా కంటెంట్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అని మీరు చదువుతున్నారు. ఇది మెయిన్ టాపిక్. ఈ మెయిన్ టాపిక్ చదివేటప్పుడు మొదట జ్ఞానాత్మక రంగం, ఆ తర్వాత భావావేశ రంగం, మూడవది మానసిక చలనాత్మక రంగం. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు ఎస్సీఆర్టీ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, మెథడాలజీకి సంబంధించిన పుస్తకాలు కానీ ఇట్లా నోట్స్ తయారు చేసుకోండి. దీనిని మనం మైండ్ మ్యాప్ అప్రోచ్ అంటాం. సో మైండ్ మ్యాప్ అప్రోచ్ టోనీ బుజాన్ రూపొందించారు. పాయింట్ నెంబర్ 1, రాసుకున్న పాయింట్స్ డిఫరెంట్ కలర్స్తో రాసుకోవాలి, సింపుల్ పాయింట్స్తో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలో కృషి చేసినది ఎవరు? ఆర్హెచ్ డివే. ఆర్హెచ్ డివే చూడండి, ఇక్కడ కొంతమంది ఆర్హెచ్ దావే అంటారు. దావే అంటే బాగుండదు కాబట్టి ఆర్హెచ్ డివే అని గుర్తుంచుకోండి. ఎలిజబెత్ సింప్సన్, తర్వాత కొంతమంది హౌరో అంటారు కానీ హౌరో కాదు, హరో. ఈ ముగ్గురు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన వారు. మరి భావవేశ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? డేవిడ్ క్రాత్వోల్. క్రాత్హల్ కాదు, క్రాత్వోల్. మరి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? సో ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూమ్స్ చెప్పినటువంటి మోడల్, రెండవది ఆండర్సన్ మరియు క్రాత్వోల్ చెప్పినటువంటి మోడల్. సో ఈ రెండింటిని కూడా అవగాహన చేసుకోవాలి. సో ఆండర్సన్, క్రాత్వోల్ చెప్పినటువంటి మోడల్లో చాలా జాగ్రత్తగా వినండి, 3 ముఖ్యమైన అంశాలు జరిగాయి. మొదటిది, పదజాలంలో బ్లూమ్స్ టాక్సానమీని మార్చారు. రెండవది, స్ట్రక్చర్ నిర్మాణంలో బ్లూమ్స్ టాక్సానమీని మార్చారు. మూడవది, ఉద్ఘాటనలో కూడా టాక్సానమీని మార్చడం జరిగింది. పదజాలం అంటే నౌన్స్ నుంచి వెర్బ్స్గా లక్ష్యాలు మార్చారు. ఈ లక్ష్యాలు మీకు తెలుసు. బ్లూమ్ చెప్పింది జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, ఇక మూల్యాంకనం. వీటిని మార్చారు ఆండర్సన్, క్రాత్వోల్ 2001లో తాము రాసినటువంటి గ్రంథం ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఏ మార్పులు వచ్చాయి? పదజాలంలో మార్పులు వచ్చాయి. సో అప్పుడు జ్ఞానం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటిది ఒక వెర్బ్. అవగాహన చేసుకోవడం, వినియోగించడము, విశ్లేషించడము. ఈ సంశ్లేషణ అనే పదాన్ని తీసివేసి ఇక్కడ మూల్యాంకనం అనే పదాన్ని చేర్చారు. మూల్యాంకనం అత్యున్నతమైన లక్ష్యం సృష్టించడం, క్రియేటింగ్. సో క్రియేటింగ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్నాను, చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే మెయిన్ కాన్సెప్ట్ బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీ నుంచి డేవిడ్ ఆర్ క్రాత్వోల్ భావవేశ రంగం, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం ఒక కాన్సెప్ట్, జ్ఞానాత్మక రంగం. సో ఈ జ్ఞానాత్మక రంగంలో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూమ్స్ మోడల్, ఇంకొకటి ఆండర్సన్ మోడల్. సో ఈ యొక్క ఆండర్సన్ మోడల్ 3 ముఖ్యమైన మార్పులు మనకు కనపడతాయి. మొదటిది పదజాలంలో మార్పులు ఉన్నాయి.
రెండవది నిర్మాణంలో మార్పులు ఉన్నాయి. ఏం మార్పులు అంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. రెండవది కాన్సెప్చువల్ నాలెడ్జ్, భావనలకు సంబంధించిన జ్ఞానం. మూడవది ప్రొసీజరల్ నాలెడ్జ్, విధానపరమైన జ్ఞానం, కార్య సరళికి సంబంధించిన జ్ఞానం. సో చాలా ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్లో మెటా కాగ్నేటివ్, అది సంజ్ఞానాత్మక జ్ఞానం లేక పరిణతికి సంబంధించిన జ్ఞానం డిస్కస్ చేస్తున్నాం. చదివేటప్పుడు వర్టికల్గా కాకుండా హారిజెంటల్గా, నోట్స్ నిలువుగా కాకుండా ఇట్లా అడ్డంగా పెట్టుకొని మనం రాసుకోవాలి. మెయిన్ కాన్సెప్ట్ తీసుకోవాలి. ఇదొక కాన్సెప్ట్, భావవేశ రంగం. మానసిక చలనాత్మక రంగం ఒక కాన్సెప్ట్, జ్ఞానాత్మక రంగం ఒక కాన్సెప్ట్. తిరిగి జ్ఞానాత్మక రంగంలో 2 మోడల్స్ ఉన్నాయి. బ్లూమ్స్ మోడల్. బ్లూమ్స్ మోడల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఆండర్సన్ క్రాత్హల్ చెప్పినటువంటి మోడల్లో జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, 5 మూల్యాంకనం, 6 సృష్టించడం. ఈ స్ట్రక్చర్లో 3 ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. మొదటిది పదజాలంలో మార్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నౌన్స్ రూపంలో, నామవాచకం రూపంలో ఉంటే ఇవన్నీ కూడా క్రియల రూపంలో ఉన్నాయి. రెండవది నిర్మాణం, జ్ఞాన నిర్మాణం. మనం తీసుకుంటే ఇక్కడ జ్ఞానం అనేది ఆలోచన యొక్క ఉత్పత్తి. కనుక భాషలలో ఉండే జ్ఞానం సైన్సెస్లో, సోషల్లో ఉండకపోవచ్చు. నాన్ లాంగ్వేజ్లో ఉండే జ్ఞానం వేరే, లాంగ్వేజెస్లో ఉండేటువంటి జ్ఞానం వేరే. కనుక ఈ జ్ఞానాన్ని 4 రకాలుగా గుర్తించారు ఆండర్సన్, క్రాత్హోల్ అనేటువంటి శాస్త్రవేత్తలు. అవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్చువల్ నాలెడ్జ్, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహము, ఉపగ్రహము, నక్షత్రం, ఇది వాస్తవం. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే నక్షత్రానికి, గ్రహానికి, ఉపగ్రహానికి మధ్య ఉండే తేడాలేంటి, సంబంధాలేంటి. చూడండి, ఇక్కడ నక్షత్రం చుట్టూ గ్రహం తిరుగుతుంది, గ్రహం చుట్టూ ఉపగ్రహం తిరుగుతుంది. సో ఇవి భావనాత్మక జ్ఞానం. మరి ఒక సూర్య కుటుంబం అనేటువంటి నమూనాను ఎలా ఉపయోగించాలి అనే స్కిల్ విధానపరమైన జ్ఞానం అవుతుంది. నెక్స్ట్ మెటాకాగ్నేటివ్, జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం. ఇటీవల చంద్రయాన్ సిరీస్కు సంబంధించిన జ్ఞానం తెలుసుకున్న విద్యార్థి ఆ జ్ఞానాన్ని, టీవీలో చూసినటువంటి జ్ఞానాన్ని, ఇంట్లో డిస్కస్ చేసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని, తోటి ఫ్రెండ్స్తో నేర్చుకోవడం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని తరగతి గదిలో వినియోగిస్తే, పాఠ్యాంశాలకు సంబంధించి పోల్చి నేర్చుకుంటే, గత జ్ఞానాన్ని అప్లై చేస్తే అది మెటాకాగ్నేటివ్, అది సంజ్ఞానాత్మక జ్ఞానం. సో నిర్మాణంలో కూడా చేంజ్ ఉంది, పదజాలంలో చేంజ్ ఉంది. బ్లూమ్స్ వర్గీకరణకు, ఆండర్సన్ వర్గీకరణకు నిర్మాణంలో చేంజ్ ఉంది. ఉద్ఘాటన, బ్లూమ్స్ వర్గీకరణ ఎక్కువగా ఈ పూర్వ పాఠశాల స్థాయికి సంబంధించినటువంటి లక్ష్యాలు, వాటి విద్యా ప్రణాళికకు సంబంధించింది. కానీ ఆండర్సన్, క్రాత్హోల్ చెప్పినటువంటి లక్ష్యాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం, క్రియేటింగ్ ద నాలెడ్జ్ అనేది ఇది సెకండరీ లెవెల్ పాఠశాల విద్యార్థుల మానసిక ప్రక్రియలకు సంబంధించినవి. సో ఉద్ఘాటనలో తేడాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, కంటెంట్ కోసం ఏ బుక్ చదవాలి, తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి, పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా? ఎక్కువ ఫోకస్ కొత్త పుస్తకాలపై పెట్టాలి, కానీ పాత పుస్తకాలను కూడా వీలైతే రెఫర్ చేయండి. గత ప్రశ్నాపత్రాలు బాగా విశ్లేషణ చేయండి. నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ను యాజ్ ఇట్ ఈజ్గా చదివి అర్థం చేసుకోకుండా చదివిన అంశాలు ఇట్లా మైండ్ మ్యాప్ రూపంలో మీరు నేర్చుకోండి. సో మైండ్ మ్యాప్ అంటే ఏమిటి? ఇక్కడ మనం చెప్పుకున్నాం, టోనీ బుజార్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ మైండ్ మ్యాప్ గురించి చెప్తాడు. చూడండి, ఇక్కడ 3 రంగాలను ఒక ఇమేజ్ రూపంలో మనం నేర్చుకోవచ్చు. ఇది ఇమేజ్. హార్ట్కు సంబంధించింది భావవేశ రంగం, హెడ్కు సంబంధించింది జ్ఞానాత్మక రంగం, బాడీ హ్యాండ్కు సంబంధించింది మానసిక చలనాత్మక రంగం. పాయింట్ నెంబర్ 1, నోట్స్ రాసుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్తో రాసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, వాక్యాలు నోట్స్ రాసుకోకూడదు. ముఖ్యమైన పదాలు మాత్రమే, కీ పాయింట్స్ మాత్రమే నోట్స్ రాసుకోవాలి. పాయింట్ నెంబర్
3 నోట్స్ రాసుకునేటప్పుడు చార్టుల ద్వారా, గ్రాఫ్ల ద్వారా, మ్యాప్ల ద్వారా, ఇటువంటి అర్థవంతమైన చిత్రాల ద్వారా రాసుకుంటే నీ బ్రెయిన్లో ఎక్కువ కాలం సబ్జెక్ట్ నాలెడ్జ్ గుర్తుంటుంది. 3 ముఖ్యమైన పాయింట్ చెప్పాను. మొదటిది నోట్స్ రాసుకునేటప్పుడు చాలామంది ఇట్లా నిలువుగా రాస్తారు. ఇట్లా రాయదు, ఈరోజు నుంచి ఇట్లా క్రాస్గా రాయండి. సెంటర్ ఆఫ్ ద పేజీలో కాన్సెప్ట్, ఇది సబ్ కాన్సెప్ట్, దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న భావనలు, ఈ విధంగా రాస్తే గెస్టాల్ట్ అప్రోచ్ ద్వారా అభ్యసనం జరిగినట్లు మీరు ఏ పోటీ పరీక్షలైనా కూడా నేర్చుకున్నది, రాసుకున్నటువంటి నోట్స్ ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇది మీ కంటెంట్ ఎలా చదవాలో దానికి సంబంధించినటువంటి గైడెన్స్. తర్వాత చాలామంది పెడగాజీ గురించి, పర్స్పెక్టివ్స్ గురించి ఫోన్ చేస్తూ ఉన్నారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్, పెడగాజీ. ఎందుకు ఎక్కువగా వీటి గురించి మాత్రమే ఫోన్ చేస్తున్నారంటే, పెడగాజీకి మీకు తెలుసు ఈ యొక్క టిఎస్ డిఎస్సిలో దాదాపుగా 16 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు, 15 మార్క్స్ ఎస్జిటి వాళ్లకు పెడగాజీకి సంబంధించిన వెయిటేజ్ ఉంది. అదేవిధంగా ఏపీ విద్యార్థులకు దాదాపుగా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దాదాపుగా 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ పర్స్పెక్టివ్స్, సైకాలజీ కలిపి ఏపీ వాళ్ళకు 10 మార్క్స్ ఉంది. ముఖ్యంగా ఎడ్జిటి వాళ్ళకు 8 మార్కులు సైకాలజీ, 4 మార్కులు పిఐ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీ వాళ్ళకు, ఎడ్జిటి వాళ్ళకు జీకే 8 మార్క్స్ ఉంది, తెలంగాణ స్టూడెంట్స్కు 10 మార్క్స్ ఉంది. సో ఒక విధంగా చూస్తే దాదాపుగా డిఎస్సి 80 మార్కుల పరీక్ష. ఈ 80 మార్కుల పరీక్షకు 160 ప్రశ్నలు అడుగుతారు. ఈ 160 ప్రశ్నలకు దాదాపుగా 80 ప్రశ్నలు ఈ 3 సబ్జెక్టులకు సంబంధించినవే. అంటే దాదాపుగా 40 మార్కులు ఈ జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీకి సంబంధించినవి. కంటెంట్ మనకు చిన్నప్పటి నుంచి చదివితే అర్థమయ్యే సబ్జెక్టు. అంటే ఇందాక వేసినటువంటి ఒక ప్లాన్లో కంటెంట్ కోసమే ఉండే 100 రోజులలో ఒక 70 రోజులు కష్టపడాలి. నువ్వు దాదాపుగా 60 నుంచి 70 రోజులు కష్టపడాలి. 60 రోజుల నుంచి 70 రోజుల వరకు కష్టపడినా నువ్వు మ్యాక్సిమం సాధించేటువంటి మార్కులు ఎంత అంటే 40 మార్కులు ఉన్నాయి, దాంట్లో మహా అంటే 30 మార్కులు నువ్వు తెచ్చుకుంటావు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ముఖ్యంగా ఎడ్జిటి వాళ్ళ గురించి చెప్తున్నా. అదేవిధంగా ఈ 3 సబ్జెక్టులు ఒక ఆఫ్లైన్ కోచింగ్లో వినడానికి ఒక 30 రోజుల టైం పడుతుంది. ఆన్లైన్ కోచింగ్లో వినడానికి మన ఎమిలీ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి కూడా ఒక 200 క్లాసెస్ ఉంటాయి. సో 200 క్లాసెస్ నేర్చుకుంటే ఈ 80 బిట్స్లలో కనీసం ఒక 60 బిట్స్ చేయొచ్చును. అంటే ఒక 30 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ 2000 గంటలు చెప్పినా కూడా ఈ కంటెంట్ పూర్తి కాదు. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవుతుంది. 2000 గంటలు వింటే నీ ఫోను వేడెక్కుతుంది, నీ ల్యాప్టాప్ వేడెక్కుతుంది, నీ తలకాయ కూడా వేడెక్కుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే డిఎస్సికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నా. మీరు ఫోన్ చేయాలనుకుంటున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. సో జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ ఒకవేళ మీకు ఆఫ్లైన్లో వీలైతే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అట్లా కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఆన్లైన్లో వినాలనుకుంటే వినండి. మీరు జాయిన్ అయినా కాకుండా సో మా లైఫ్ ఏం మారదు. కానీ మేము చెప్పిన ఈ క్లాసెస్ వల్ల ఈ 80 బిట్స్లో నువ్వు సొంతంగా చదివితే ఒక 50 బిట్స్ చేసావు అనుకోండి, మా వల్ల కనీసం ఒక 10 to 20 బిట్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. సో 1 బిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇవి సాధారణంగా విద్యార్థులు అడిగేటువంటి ప్రశ్నలు, వాటికి నేను చెప్పేటువంటి జవాబులు. కనుక పదే పదే ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. దానివల్ల చెవులకేం ప్రాబ్లం ఉండదు, కంటికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇంకా
ఎగ్జామినేషన్ డేట్ రాలేదు. సో మ్యాక్సిమం ఒక 30 డేస్ ఉంది హైకోర్టు చెప్పిన దాని ప్రకారం. సో 30 to 40 డేస్ అనుకోండి. వాళ్ళ అదృష్టం బాగుండి ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏప్రిల్ 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ మాదిరి ఎలక్షన్ ముందున్న డిఎస్సి క్యాన్సిల్ చేస్తారా లేదా చెప్పండి సార్ అని అడుగుతున్నారు చాలామంది. ఇవన్నీ చెప్తే మిమ్మల్ని మేము స్పెక్యులేషన్ మా ఊహాధారంగా చెప్పినట్లు, కనుక ఎప్పుడైనా జరగబోయేది మనం ఊహించగలుగుతామే కానీ అది కరెక్ట్ అని చెప్పలేం. కనుక 30-40 డేస్లోనే డిఎస్సి జరుగుతుందని మీరు ప్రిపేర్ కావాలి ఏపీ విద్యార్థులు. సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంతవరకు సిలబస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రాలేదు, ఎగ్జామినేషన్ డేట్స్ రాలేదు. మరి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 100 డేస్ ఉండొచ్చు, లేక ఒకవేళ జూన్లో పెట్టాలనుకుంటే 120 డేస్ టైం ఉండొచ్చు. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మార్చి 8 కాబట్టి ఈ మార్చి 8 అంటే జూన్ 8కి ఎన్ని నెలలు టైం ఉంటుంది? ఏప్రిల్, మే, జూన్, 90 డేస్. సో జూన్ ఎండింగ్లో పెట్టినా కూడా దాదాపుగా ఒక 120 డేస్ మీకు టైం మ్యాక్సిమం వస్తుంది. 100 డేస్ టైం మినిమం వస్తుంది. మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ అండ్ కంటెంట్. ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది ఎక్కడైతుందంటే కంటెంట్. ఈ కంటెంట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి? 40 మార్కులే ఉండేది. ఈ 3 సబ్జెక్టులకు ఎన్ని ఉన్నాయి? మ్యాక్సిమం మనం తీసుకుంటే 40 మార్కులు ఉన్నాయి. కనుక మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, మొన్న డిప్యూటీ వాళ్ళకు కూడా నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎమోషన్స్, మీ ఉద్వేగాలు, ముఖ్యంగా ఈ నెగటివ్ ఎమోషన్స్లో యాంగ్జైటీ, ఏమి జరుగుతుంది, నేను సక్సెస్ అవుతానా లేదా, ఫ్రస్ట్రేషన్, గతంలో నేను సాధించలేకపోయాను మంచి మార్కులు టెట్లో, ఓకే, యాంగర్, మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కోపడ్డం, ఓకే, అదేవిధంగా స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఎందువల్ల వస్తుందంటే స్థాయికి మించి పనులు చేయవలసి వచ్చినప్పుడు, ప్రెజర్ ఎక్కువైనప్పుడు, రాలుతున్న జుట్టు, ప్రెజర్ ఎక్కువైనప్పుడు, ఫ్రస్ట్రేషన్లో నుంచి, కోపంలో నుంచి ఈ యొక్క స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మీరు మార్నింగ్ 5 to 10 ఇంట్లో చదవండి, 10 to ఈవినింగ్ 5 ఒక లైబ్రరీలో కానీ స్టడీ హాల్లో కానీ చదవండి. ఈవినింగ్ 6 to 7 వీలైతే ఒక ఓపెన్ ప్లేస్లో, అది పార్క్ కావచ్చు, ఇంటి పైన టెర్రస్ పైన కావచ్చు, సో నేచర్కి ఎక్స్పోజ్ అవుతూ మీరు చదవండి. ఒకవేళ మీకు ఇంకా చదివే ఓపిక ఉంటే నైట్ 8 to 11 కూడా ఇంట్లో చదవండి. స్ట్రెస్ తగ్గించుకునే క్రమంలో మొదటిది మెడిటేషన్. మాస్డ్ లెర్నింగ్, నాన్ స్టాప్గా గంట చదివే బదులు మధ్య మధ్యలో ఒక 15 మినిట్స్కి ఒక బ్రేక్ ఇస్తూ మెడిటేషన్ చేసుకోండి. శ్వాస పైన ధ్యాస నిలపండి. తర్వాత మీకు నచ్చినటువంటి మ్యూజిక్ వినండి. నచ్చిన మ్యూజిక్ అంటే చింపరి జుట్టుదాన్ని అని అట్లాంటి పాటలు కాదు, కానీ మెడిటేషన్కి సంబంధించిన మ్యూజిక్ మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. సో ఆ మ్యూజిక్ వినడం వల్ల కొద్ది వరకు మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మెడిటేషన్, తర్వాత మ్యూజిక్. వీలైతే ప్రతిరోజు ఉదయం పూట కొద్దిగా యోగా చేయడానికి ట్రై చేయండి, ముఖ్యంగా వజ్రాసనం. అదేవిధంగా బ్రీతింగ్ టెక్నిక్స్ మీరు ఫాలో కాండి. శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టండి. ఎగ్జామ్స్ కదా అని 3 పూటలు ఎక్కువగా తిని కూర్చున్న చైర్లో లేకుండా చదివితే కొద్ది వరకు స్ట్రెస్ పెరుగుతుంది. కనుక అప్పుడప్పుడు చిన్న మైక్రో వాక్స్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా మీకు స్ట్రెస్ ఎక్కువైతే, ప్రెజర్ ఎక్కువైతే, చదవాల్సిన సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సమయం తక్కువ ఉంది, ఏం చేయాలి? ఇంపార్టెంట్ ఏరియాస్ పైన మాత్రమే ఫోకస్ పెట్టండి. జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. 10 మార్కెట్ పుస్తకాలన్నీ కొనుక్కొని అవి ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ మాదిరి చదివే బదులు ఒక ఎస్సీఆర్టీ పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి. కనుక మీ టార్గెట్స్ తగ్గించుకోండి, పనుల లిస్టు తగ్గించుకోండి. ప్రయారిటీ, ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, చదవాలి, ఓకే, ఫంక్షన్స్కి వెళ్ళాలి. మీకు అవసరం లేని పనుల లిస్ట్ అంతా కూడా తగ్గించుకోండి. సో ప్రెజర్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు
ఆ బరువు తగ్గించుకోవాలి. చేయవలసినటువంటి పనుల జాబితాలో నుంచి కొన్ని పనులు తీసివేయండి. కొద్ది వరకు మీకు స్ట్రెస్ తగ్గుతుంది. చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం ద్వారా, మరి పెట్ యానిమల్స్తో టైం స్పెండ్ చేయడం ద్వారా, ట్రావెలింగ్ ద్వారా అప్పుడప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అవి ఇప్పుడు మనం చేయలేం కాబట్టి అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్ట్రెస్ మరీ ఎక్కువైతే, స్థాయికి మించి పనులు చేయవలసి వచ్చినప్పుడు, ప్రెజర్స్ మరీ ఎక్కువైతే, చదివేటప్పుడు హెడేక్ వస్తే కొద్దిసేపు మీరు ఆకాశంకి వెళ్ళి చూస్తూ ఉండండి. ఉదయం పూట కానీ ఈవినింగ్ టైం పూట కానీ ఆకాశంకి వెళ్ళి చూస్తుండండి. అప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా మీరు మర్చిపోతారు. కొద్దిసేపు ఆకాశంకి వెళ్ళి చూసేటప్పుడు రోడ్డు మధ్యలో నిలబడి చూడొద్దు, రోడ్డు పక్కన నిలబడండి, లేకుంటే ఇంటిపైన టెర్రస్ పైకి వెళ్ళి నిలబడి చూడండి. సో దీనివల్ల కొద్ది వరకు మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఫస్ట్ ఎమోషన్స్. మీకు తెలుసు, డానియల్ గోల్మెన్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఉద్వేగ ప్రజ్ఞ వ్యక్తి సాధించే విజయంలో 80% దోహదం చేస్తే, అతని సాధారణ ప్రజ్ఞ ఐక్యూ 20% మాత్రమే దోహదం చేస్తుంది. మొన్న టీజీటీ, పీజీటీ, జేఎల్ జాబ్స్ చాలామంది సాధించారు. వీళ్ళందరూ మీకన్నా పెద్ద తెలివైన వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు కొద్ది వరకు ఈ యొక్క ఎమోషన్స్ని మేనేజ్ చేసుకున్నారు, నెగిటివ్ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకున్నారు. ఎమిలియా అకాడమిక్ గైడెన్స్ విని ఇప్పటి నుంచి మీరు కంట్రోల్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఒక యావరేజ్ ఐక్యూ ఉన్న, డిగ్రీలో ఇంటర్లో 60-70 మార్కులు వచ్చిన డిఎస్సి జాబ్ సాధించవచ్చు. డిఎస్సి జాబ్ సాధించడానికి ఐఐటి స్థాయిలో, సివిల్స్ స్థాయిలో తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నెక్స్ట్ మీకు ఇచ్చేటువంటి గైడెన్స్ మాక్ టెస్ట్. వీలైతే ఆన్లైన్లో మీకు పాత ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకొని, టెట్ పేపర్స్, గతంలో ఉండేటువంటి డిఎస్సి పేపర్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి బుక్స్, బిట్స్, ఇవన్నీ సేకరించుకోండి. స్టాండర్డ్ మార్కెట్ మెటీరియల్ ఏమన్నా ఒకవేళ మార్క్ టెస్ట్లకు సంబంధించి ఉంటే అవి తీసుకొని మీరు ఈ 100 రోజులలో కనీసం ఒక 20 మార్క్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎస్జిటి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మీకు చెప్తున్నా. సార్ మాకు ఎక్కడ దొరుకుతాయి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటే, స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ అంతా కూడా గతంలో ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసిందే. ఆ క్వశ్చన్ పేపర్స్ నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఏ టాపిక్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ టాపిక్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయో తెలుసుకొని నువ్వు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇప్పుడు మ్యాక్సిమం 100 days టైం ఉంది, 100 days to 120 days. అన్ని ఏరియాస్ మీరు చదవద్దు, ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నటువంటి ఏరియాని మాత్రమే చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ జీకే, కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. అవార్డుల గురించి, సమావేశాల గురించి, క్రీడల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, వ్యాధుల గురించి, వాటికి సంబంధించిన వ్యాక్సిన్ల గురించి, గ్రూప్స్ గురించి, సో గ్రూప్ ఆఫ్ 7 కానీ, సార్క్ కానీ, సో నామ్, ఇట్లాంటి గ్రూప్స్ గురించి, సమావేశాల గురించి, కమిటీల గురించి, వ్యక్తుల గురించి, సాంకేతిక పదాల గురించి, సో వివాదాస్పద ప్రాంతాల గురించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉండే కరెంట్ అఫైర్స్ మాత్రమే ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే చదవండి. అన్నీ చదవాలంటే జీకే ఒక సముద్రం. జీకే చదవాలంటే మరి సువిశాల విశ్వంలో భాగంగా ఉండేటువంటి పాలపుంతలో భాగంగా ఉన్నటువంటి సూర్యకుటుంబంలో భాగంగా ఉండేటువంటి 8 గ్రహాలు, 8 గ్రహాలలో ఒకటైనటువంటి భూమిలో ఉండేటువంటి 7 ఖండాలు, 7 ఖండాలలో ఒకటైనటువంటి ఆసియా ఖండంలో భాగంగా ఉండేటువంటి మరి సార్క్ సభ్య దేశాలు, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్. దాంట్లో ఇండియాలో ఉండే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, మీ రాష్ట్రంలో ఉండే జిల్లా, మీ జిల్లాలో ఉండేటువంటి డివిజన్లో ఉండేటువంటి మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థలు, ఆ స్థానిక సంస్థల పరిధిలో ఉండే మీ కుటుంబం దగ్గర నుంచి సూర్య కుటుంబం వరకు మరి జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ, సైన్స్, ఓకే, ఇవన్నీ కూడా జీకే పరిధిలో ఉంటాయి. అవన్నీ చదవాలంటే కష్టం కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రం ఫోకస్ చేయండి. అట్లనే కంటెంట్ చదివేటప్పుడు
మ్యాథమెటిక్స్ మీరు చదువుతుంటారు. గతంలో ప్రశ్నలలో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్ పైన మీరు ఫోకస్ పెట్టండి. అదేవిధంగా సైన్సెస్ చదివేటప్పుడు గ్యారంటీగా బిట్స్ వచ్చే కొన్ని ఏరియాస్ ఉంటాయి. సోషల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, వాటిపైన మీరు ఫోకస్ పెట్టండి. అదేవిధంగా మెథడాలజీ మీరు చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మెథడాలజీ చదివేటప్పుడు ఫస్ట్ చాప్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువగా బిట్స్ వచ్చేటువంటి ఏరియాస్ ఏంటంటే, సో విలువల పైన బిట్ అడుగుతున్నాడు, ఆశయాలు, బోధనా లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణ, అదేవిధంగా ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక బోధనోపకరణాలు, వాటితో పాటు సిలబస్ అంటే ఏమిటి, కరికులం అంటే ఏమిటి, సిలబస్ను రూపొందించేటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతులు, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టెక్స్ట్ బుక్, ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎ గుడ్ టెక్స్ట్ బుక్, ఎన్సిఎఫ్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 29 సబ్సెక్షన్ 2కు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మైక్రో టీచింగ్ గురించి, బోధనా పద్ధతుల గురించి, బోధనా ఉపగమాల గురించి, ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ గురించి, టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ గురించి, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టెస్ట్ గురించి, బ్లూ ప్రింట్ గురించి, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ మెథడాలజీలు అడుగుతున్నాడు. కనుక అవి మాత్రమే చదవండి, ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే చదవండి. ఎమోషన్స్ మీకు తెలిసి ఇవన్నీ ఎమోషన్స్. మీరు హై ఎమోషన్స్కి గురై మాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తటం లేదంటే ఒక వ్యక్తి ఇన్ని ఫోన్కి ఎట్లా రెస్పాండ్ అవుతాడు? మా ఎమోషన్స్ కూడా మీరు గమనించాలా. చెప్తున్నా, ఇప్పుడు మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నా. సో ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు చదవండి. అదేవిధంగా నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే LSRW. యాక్చువల్గా ఇవి లాంగ్వేజ్ స్కిల్స్ అయినా కూడా కంటెంట్ చదివేటప్పుడు, పెడగా చదివేటప్పుడు ఈ టెక్నిక్స్ మీరు అప్లై చేసుకోండి. అంటే లిజనింగ్. సో ఆన్లైన్లో మా క్లాసెస్ వినండి, యూట్యూబ్లో మీకు నచ్చినటువంటి క్లాసెస్, ఇంపార్టెంట్ ఏరియాస్కి సంబంధించిన క్లాసెస్ వినండి. ఆ విన్న క్లాసెస్లో అర్థం కాని అంశాలు మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేయండి. స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కరు చదవడం కన్నా ఇద్దరు ముగ్గురు కలిసి చదవడం చాలా మిన్న. సో సమ్టైమ్స్ 2 brains ఈజ్ మోర్ దాన్ 1 brain. ఒక్క తల కన్నా 2 తలలు మిన్న అనేటువంటి ఒక సామెత ఉంది. సో ఇతరులతో, మీ ఫ్రెండ్స్తో, సార్ మా ఇల్లు దూరంగా ఉంది, వాళ్ళ ఇల్లు దూరంగా ఉందంటే, సో వాట్సాప్లో గ్రూప్ వీడియో కాల్లో మీరు డిస్కస్ చేయొచ్చు. ఈరోజు నేను ఇవి చదివాను, ఈ డౌట్స్ ఉన్నాయి. స్పీకింగ్. రీడింగ్ చూడండి, చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక రైట్ ప్లేస్, ఎక్కువ ప్లేసులు మార్చవద్దు. పిల్లి మాదిరి ఎక్కువ ప్లేసులు మార్చవద్దు. ఉంటే ఇంట్లో చదువు, లేకుంటే టెర్రస్ పైన కానీ స్టడీ హాల్లో కానీ చదువు. రీడింగ్ చదివేటప్పుడు వదులుగా ఉన్నటువంటి వస్త్రాలు వేసుకోవాలి. చదివేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ చదవాలి. పుస్తకానికి కంటికి సమదూరం పాటించాలి. వాటర్ తీసుకుంటూ మీరు చదవాలి. శ్వాస మధ్య మధ్యలో తీసుకుంటూ మీరు చదవాలి. ముఖ్యమైన పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి. నోట్స్ రాసుకుంటూ మీరు చదవాలి. చదివేటప్పుడు ఒక్కసారి చదవడం కన్నా వీలైతే 21 times చదవండి. ఆ చదివిన తర్వాత ముఖ్యమైన అంశాలు రాయండి. ఇది LSRW టెక్నిక్. ఇది యాక్చువల్గా లాంగ్వేజ్ స్కిల్లే, కానీ ఇక్కడ మీకు ఒక టెక్నిక్గా మీకు చెప్తూ ఉన్నాను. సో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు చదవండి. LSRW మీరు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యోగా, తర్వాత మెడిటేషన్. ఒక క్రికెట్ గేమ్లో మీరు కొన్ని టీమ్స్ గెలుస్తుంటాయి, కొన్ని టీమ్స్ ఓడిపోతుంటాయి. IPL మ్యాచెస్ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో టాలెంట్ ఉన్న పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ బాల్కి అవుట్ అవుతుంటారు. ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఫుట్బాల్ మ్యాచ్లో రాణించలేరు, కబడ్డీ మ్యాచ్లో రాణించలేరు. కారణం ఏంటంటే వారి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. సో ఈ మేధో యుద్ధంలో ఒక యుద్ధం చేయబోతున్నావు, ఒక 100 రోజుల తర్వాతనో 120 days తర్వాతనో. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి. రాసే క్రమంలో నీ శారీరక ఆరోగ్యం, ఎటువంటి జబ్బులు రాకుండా, నీ మానసిక ఆరోగ్యం, సో యాంగ్జైటీ లేకుండా అతిగా ఊహించవద్దు జరగబోయేది. పోస్ట్ పోన్ అవుతుందా లేదా, ఫోన్ చేయొద్దు. ఫ్రస్ట్రేషన్, గతంలో ఏదైనా మనం అనుకున్నది సాధించలేం, అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మేము కూడా 5 నుంచి 10 సంవత్సరాలు డిఎస్సి లేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. ఇప్పుడు కోచింగ్ పెట్టాలా లేదా, న్యాయం చేయలేనప్పుడు పెట్టలేం అనే భావనలో ఉన్నాం. యాంగర్, అప్పుడప్పుడు మనకు కోపం వస్తుంది. కోపానికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషనే.
ఒక కోరిక నెరవేరలేనప్పుడు, అది శారీరక అవసరం కావచ్చు, రక్షణ అవసరం కావచ్చు, ప్రేమ సంబంధిత అవసరం కావచ్చు, ఒక చోట రెస్పెక్ట్ లేనప్పుడు, మనం అనుకున్న లక్ష్యం సాధించలేనప్పుడు, అనుకున్న ఆశయాన్ని రీచ్ కాలేనప్పుడు, ఫ్రస్ట్రేషన్కు లోనవుతాం. ఉద్యోగం సాధించలేనప్పుడు, ఒక్క మార్కులో టెట్ క్వాలిఫై కానప్పుడు, 2 మార్కులలో టీజీటీ పీజీటీ జేఎల్ మిస్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్. అప్పుడు సహజంగా కోపం అనేటువంటిది మనిషికి వస్తుంది. స్ట్రెస్, స్థాయికి మించి పనులు చేయవలసి వచ్చినప్పుడు, మానసికంగా శారీరకంగా ఒక పరిస్థితిని మనం ఎదుర్కోలేనప్పుడు స్ట్రెస్కి గురవుతుంటాం. ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఒక మంత్రం, యోగా మరియు మెడిటేషన్. మీకు నచ్చిన యోగాసనాలు చేయండి. మనకు వచ్చినటువంటి ఆసనం ఒకటే శవాసనం, అది కాదు నేను చెప్పేది ఇక్కడ. వజ్రాసనం చాలా మంచి ఆసనం. ఇది మంచి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని పరిశోధనలు, ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా కొద్ది సమయం మీరు ఆ ఆసనంలో ఉండండి. మెడిటేషన్ ఎప్పటికైనా చూడండి, మనిషికి ప్రతిరోజు ఒక 30,000 నుంచి 50,000 ఆలోచనలు వస్తుంటాయంట. ఈ ఆలోచనలు గతానికి సంబంధించి కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు. ఈ ఆలోచనలు అనుకూల ఆలోచనలు కావచ్చు, ప్రతికూల ఆలోచనలు కావచ్చు. సో ఈ ఆలోచనలు నీకు సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించి కావచ్చు. ఈ యొక్క ఆలోచనలు వస్తువులకు సంబంధించి కావచ్చు. ఈ ఆలోచనలు సబ్జెక్టుకు సంబంధించినవి కావచ్చు, భావనలకు సంబంధించి కావచ్చు, నిర్వచనాలకు సంబంధించి కావచ్చు, సూత్రాలకు సంబంధించి కావచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే మన ఆలోచనలన్నీ కూడా ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ వస్తాయి ఆలోచనలు. సో ఈ ఆలోచనలను కంట్రోల్ చేయడం ఎట్లా? ఎప్పుడైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక మంచి రోజు, మంచి అనుభవం, మంచి వ్యక్తి, నీ జీవితంలో ఒక సక్సెస్ మూమెంట్ను ఊహించుకో. అప్పుడు ప్రతికూల ఆలోచన పోతుంది. ప్రతికూల ఆలోచన అనేది ఒక పాము లాంటిది. ఈ పాము ఇంట్లోకి వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని బయటికి పంపించాలి. సో పాము వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఒక ముంగీస లాంటి అనుకూల ఆలోచన తీసుకొని వచ్చి దాన్ని బయటికి తరిమేయాలి. లేదు సార్ పాములతోనే నేను నివాసం ఉంటాను అంటే నీ ఇష్టం. ప్రతికూల ఆలోచనలతో ఉంటే నువ్వు డిఎస్సి జాబ్ సాధించలేవు, టెట్లో రాణించలేవు, రేపు హెచ్జిటి, టీజీటీ, పీజీటీ స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించలేవు. సో హౌ టు ఓవర్కమ్ నెగిటివ్ థాట్స్? సో ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ మెడిటేషన్. శ్వాస పైన ధ్యాస ఉంచు, దోష పైన ఆశ తగ్గించు. ఇటువంటి మరిన్ని మోటివేషన్ కలిగించే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.